నా పులి నీ మేకని తినేసింది. ఏమండి, జీవహింస మహాపాపం అండి. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. పులికి తెలుసా? తెలీదు. మరి అందుకే తినేసింది. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమిటిది? తాంబూలాలు. తాంబూలాలా? తాంబూలాలు భోజనాల తర్వాత కదా వేసుకుంటారు. ఇవి భోజనాల తర్వాత వేసుకునే తాంబూలాలు కాదు బాబు, పెళ్లికి ముందు ఇచ్చే నిచ్చే తాంబూలాలు. పెళ్ళా? ఎవరితో, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ? నీకే, మా అమ్మాయితోనే, మా ఇంట్లోనే వచ్చే ఆదివారం తాంబూలాలు తెచ్చుకుంటున్నాం. నీకు చెప్పే టైం కూడా లేక అర్జెంట్ గా వచ్చేసాం. రాహుకాలం వచ్చేస్తుందేమోనని పురోహితుడిని కూడా తీసుకురాకుండా వచ్చేసాం. పురోహితుడు లేకపోతే అండి, నేనున్నాను కదా. ఓం నిశ్చయ తాంబూలాయ నమః, ఓం ప్రసాద రాణి నమః, రాణి ప్రసాదాయ నమః, వీళ్ళిద్దరూ ఏకమాయ నమః. ఓం కృష్ణాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం సెంటిమెంట్ లో క్రైమ్ మిక్స్ చేశారేంటండి? అయినా పెళ్ళైన తర్వాత మొదటి దీపావళి కొనివ్వాల్సింది ఇప్పుడే తెచ్చారేంటి? దీపావళి పిస్టల్ కాదు, మనుషుల్ని మర్డర్ చేసే పిస్టల్. సారీ, నేను చెయ్యను. నేను చేస్తాను. చూడు, మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. దాన్ని అరచేతిలో యాపిల్ పండులా చూసుకున్నాం. దాని ప్రేమ విషయంలో నువ్వేదో సైడ్ ట్రాక్ రన్ చేస్తున్నావని అభిజ్ఞ వర్గాల భోగట్ట. దాని పెళ్లి విషయంలో తేడా పాడా జరిగిందనుకో, తాడో పేడో తెలుసుకునేందుకుంటుందని ఇది తీసుకొచ్చా. చచ్చా, అలా ఎందుకు జరుగుతుందండి? అలా జరుగుతుందని కాదు, జరిగితే నా బాధ్యత లేదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం. అలా జరగకుండా చూసుకోవటం ఇద్దరికీ మంచిది. బయలుదేరతాను. నమస్కారం. పదండి. తుపాకీ తాంబూలం పిచ్చ వెరైటీగా ఉందండి. నోరు మూసుకుని అక్కడ పెట్ట. ఓకే. ఏమిటండి ఇలా వచ్చారు? కాకితో కౌరంపిస్తే చిలకలా వచ్చావనిగా. చిలక పలుకులు పలక్కు. నా చెల్లికి నిశ్చయితాంబూలం మంత్రాలు చదువు. అలాగే. ఓం అటో ఇటోయ నమః, ఓం తాడో పేడోయ నమః, ఓం ఒక్కో ముక్కాయ నమః, ఓం ఏసీ డీసీ తాంబూలం సమర్పయామి. కత్తేంటి? నాకు తుపాకులు కాల్చడం, బాంబులు పేల్చడం చిరాకు. సైలెంట్ గా కత్తితో కనెక్షన్ కట్ చేసేస్తా. అవన్నీ ఎందుకు? నా చెల్లి పెళ్లిలో ఏవైనా తేడా జరిగితే ఈ కత్తే వాడతా. ఇదే నా కత్తియ తాంబూలం. వస్తాను. బాయ్ బాయ్. కంగ్రాచులేషన్స్ బాసు. పెళ్లి ముహూర్తం, చావు ముహూర్తం రెండు ఒకేసారి కలిసి వచ్చిన మహర్జాతకుడు నిన్నే చూస్తున్నా. అవును, తుపాకీ చేసుకుని కత్తితో చేస్తావా, కత్తిని చేసుకుని తుపాకీతో చేస్తావా? ఇది ఎవరిచ్చారు? రాణి ఇచ్చింది. ఇది ఎవరిచ్చారు? జానకి ఇచ్చింది. నేను రాణ్ణే పెళ్లి చేసుకున్నాను. అంటే ఎదురా లోపల ఏం చేస్తారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు పొట్ట రుద్దుకుంటాడు? పిలువ. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది పోతుంది. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. WWF లైవ్ రా. పైకి
ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పోయేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ విధవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సకలం ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నువ్వేనా రాజు అంటే? మంత్రిని కూడా నేనే. రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసి సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. ఏయ్, ఆ. ఒక్కటి కొట్టానంటేనా నా సంగతి నీకు తెలీదు. కొట్టు, ఆ? కొట్టు, సాకు. కొడతా. ఏమైంది? గన్ను. నాకు అసలే భయం. ప్లీజ్. గన్ను అడుగుతున్నా. అమ్మాయిని పట్టుకో, పట్టుకో అమ్మాయిని. నేను పరిస్థితిని ముట్టుకోను. అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. బాబోయ్, అలాగే. ఏమండి? కాదండి, నేను నా భార్య తప్ప ఇంకెవరు ముట్టుకోనండి ప్లీజ్. నన్ను కాసేపు నీ భార్యను పట్టుకోవటం అంటే ఇదే. ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. ఆసియా ఏంటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి, చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను. అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్ ఒక తను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న తెలుగు